ఓం శ్రీ మాత్రే నమః. శ్రీదేవీ భాగవతము 3వ స్కందం 13వ అధ్యాయము. దేవీ వ్రతం. మునీంద్ర, వ్యాసముని చెప్పిందంతా విని మళ్ళీ అడిగాడు జనమేజయుడు. జగత్కారణ రూపుడు విష్ణుదేవుడు దేవీ యజ్ఞం ఎలా చేశాడు? ఆ యజ్ఞంలో ఎవరెవరు సహాయకులు, ఎవరెవరు బ్రాహ్మలు, వేదాలు తెలిసిన వారెవరు సదస్యులుగా కూర్చున్నారు? విష్ణుదేవుడు చేసిన యజ్ఞవిధి విని నేను కూడా దేవీ యజ్ఞం విధిపూర్వకంగా చేస్తాను అన్నాడు. విష్ణువు చేసిన దేవీ యజ్ఞం వినిపిస్తాను, సావధానంగా విను. అలా తమ తమ భార్యలనిచ్చి బ్రహ్మను, విష్ణువును, శివుణ్ణి దేవి సెలవిచ్చాక ముగ్గురు తమ తమ భార్యలతో విమానాలెక్కారు. విమానాల మీద అడుగు పెట్టడంతోనే స్త్రీ రూపాలు పోయి యథాపూర్వకంగా పురుష రూపాలు వచ్చాయి వారికి. అక్కడి నుంచి తిన్నగా ఆ ఘోర సముద్రం దగ్గరికి వచ్చారు. వారు అక్కడ నేల సృష్టించారు, ఉండడానికి నివాస స్థానాలను నిర్మించారు. అప్పుడే దేవి భూమికి కదలకుండా ఉండగల శక్తి ప్రసాదించింది. అదిగో ఆ శక్తిని ఆధారం చేసుకుని స్థిరంగా ఉంది భూమి. అందుకే భూమికి ధర అని పేరు వచ్చింది. మధుకైటబుల మేధస్సు వల్ల మేదిని అని పేరు వచ్చింది. ధారణ గుణం కలగడం వల్ల ధర అని పేరు వచ్చింది. విస్తారమైంది కనుక పృథ్వీ అని పేరు వచ్చింది. మహత్తు కలది కనుక మహి అని పేరు వచ్చింది. శేషనాగుడు దీనిని తల మీద మోస్తున్నాడు. యథాస్థానంలో ఉండడం కోసం పెద్ద పెద్ద పర్వతాలు నిర్మితమయ్యాయి. కర్రని బిగించడానికి ఇనుప మేకు ఎలాగో ఈ భూమిని కదలకుండా ఉండడానికి కీలక స్థానాలలో ఈ పర్వతాలు అలాగ ఏర్పరచడం జరిగిందంటారు పండితులు. వీటిలో మేరు పర్వతం అద్భుతమైనది, ఎంతో విశాలమైనది. బంగారు పర్వతమది. దాని శిఖరాలు మణిశిఖరాలు. మరీచి, నారదుడు, అత్రి, అగస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు అని మానసపుత్రుల్ని కన్నాడు బ్రహ్మ. వీళ్ళందరూ సుప్రసిద్ధులు. వీరిలో మరీచికి కశ్యపుడు కలిగాడు. దక్షునికి 13 కూతుళ్ళు కలిగారు. కశ్యపుడికి ఈ 13 గర్భంలో ఎంతోమంది దేవతలు, దైత్యులు పుట్టారు. అనంతరం కశ్యపుడి సృష్టి మరింత అధికమైంది. మనుషులు, పశువులు, పాములు మొదలైన రకరకాల జీవులు ఎన్నో పుట్టాయి. బ్రహ్మదేవుడి సగం శరీరంలో కుడివైపు స్వయంభువ మనువు పుట్టాడు. ఎడంవైపు శతరూప అని కూతురు పుట్టింది. ఈ ఇద్దరికి ప్రియావతుడు, ఉత్తానపాదుకుడు అని 2 కుమారుళ్ళు కలిగారు. మరి 3 కూతుళ్ళను కలిగారు. మంచి అందకత్తెలు వాళ్ళు. ఇలా సృష్టి చేసి బ్రహ్మ మేరు పర్వతం శిఖరం మీద అందమైన బ్రహ్మలోకం నిర్మించాడు. విష్ణుమూర్తి వైకుంఠపురం నిర్మించుకున్నాడు. అన్ని లోకాలు పైన ఉంటుందని లక్ష్మీదేవి నివాసం అది. ఎంతో అంత అందంగా ఉంటుంది. శివుడు తన ఉనికిని కైలాస పర్వత శిఖరం మీద ఏర్పరుచుకున్నాడు. భూతగణాలతో కలిసి ఆనందంగా అక్కడ విహరించడం ప్రారంభించాడతడు. మేరు పర్వతం రకరకాల రత్నాల శిఖరం మీద త్రివిష్టపమని దేవేంద్రుడి కోసం స్వర్గపట్టణం నిర్మితమైంది. తరువాత సముద్ర మథనంలో పుట్టిన కల్పవృక్షం ఐరావతం, కామధేనువు, ఉచ్చైశ్రవం, రంభ మొదలైన అప్సరసలు దేవేంద్రుడి పరమైనారు. అందువల్ల స్వర్గానికి ఎంతో శోభ చేకూరింది. ధన్వంతరి, చంద్రుడు కూడా సముద్ర మథనంలోనే పుట్టారు. వారును దేవతల మధ్య స్వర్గంలోనే ఉంటూ వచ్చారు. ఇలా దేవతలని, ఆయుజాలు అని 4 రకాల జీవుల సృష్టి జరిగింది. ఈ జీవకోటి అంతటికీ కర్మ సంక్రమించింది. ఈ విధంగా సృష్టి చేసి బ్రహ్మ, విష్ణువు, శివుడు తమ తమ లోకాలలో విహరించడం మొదలుపెట్టారు. ఇలా ఉండగా ఒకనాడు విష్ణుమూర్తికి అమృత సముద్రం మధ్య మణిద్వీపం తనువుకి వచ్చింది. అక్కడ మహామాయ దివ్య దర్శనము, తాను విన్న మహామంత్రము జ్ఞాపకం వచ్చాయి. మహామాయ మహిమల వల్ల తాను స్త్రీగా మారిపోవడము గుర్తుకు వచ్చింది. దాంతో వెంటనే అతడు దేవీ యజ్ఞం చేయడానికి సంకల్పించాడు. తన వైకుంఠపురం నుంచి క్రిందకు వచ్చాడు. శివుణ్ణి, బ్రహ్మని, వరుణ్ణి, దేవేంద్రుణ్ణి, కుబేరుణ్ణి, అగ్నిని, యముణ్ణి, వశిష్ఠుణ్ణి, కశ్యప, దక్ష, వాసుదేవ, బృహస్పతుల్ని ఆహ్వానించాడు. యజ్ఞ సామాగ్రి పుష్కలంగా సమకూర్చాడు. గొప్ప గొప్ప శిల్పుల చేత విశాలమైన యజ్ఞమండపము నిర్మించాడు.
సువ్రతలైన 27 ఋతుజ్ఞుల్ని నియోగించాడు. మండపం తయారయ్యాక చైత్యము, వేదిక తయారు చేయించాడు. బ్రాహ్మలు బీజ మంత్రాలతో దేవీ జపం మొదలుపెట్టారు. అనంతరం అగ్నిస్థాపన. ఓ విష్ణుమూర్తి, హరి, అందరిలో ఎప్పుడూ శ్రేష్ఠుడివై ఉంటావు నువ్వు. అందరూ దేవతలు నిన్ను మన్నిస్తారు, పూజిస్తారు. అందరిలోకి సమర్థుడివై ఉంటావు నువ్వు. బ్రహ్మ, దేవేంద్రుడు కూడా నిన్ను పూజిస్తారు. భూలోకం మీద మానవులంతా నిన్ను భక్తితో ఆరాధిస్తారు. వారందరికీ వరాలిస్తావు నువ్వు. దేవతలందరికీ కూడా నువ్వే వరాలిస్తావు. అలా పరమేశ్వరుడు అవుతావు. యజ్ఞాలన్నిటిలోనూ నువ్వే ముఖ్యుడు అవుతావు. యజ్ఞీకులంతా ముందు నిన్నే పూజిస్తారు. సాధారణం నిన్ను ప్రార్థించి వరాలు పొందుతారు. దేవతలు రాక్షసుల వల్ల కష్టాలు పాలైనప్పుడు నీ శరణు వేడుతారు. అందరికీ ఆశ్రయమిస్తావు నువ్వు. వేదాలు, పురాణాలు నిన్నే అగ్రపూజకుడని కీర్తిస్తాయి. నీ కీర్తి అఖండమై విస్తరిస్తుంది. భూలోకంలో ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని కలుగుతుందో అప్పుడల్లా నువ్వు నీ అంశంతో అవతరించి తిరిగి ధర్మాన్ని స్థాపిస్తావు. ఎన్నో సుప్రసిద్ధమైన అవతారాలు ఎత్తుతావు. మహాపురుషులు నీ అవతారాలు కీర్తిస్తారు. వివిధ యోనుల్లోనూ నువ్వు అవతరించడం వల్ల నీ ఖ్యాతి అన్ని లోకాలలోనూ మానిస్తూ ఉండు, పూజిస్తూ ఉండు. ఆ శక్తులు భరతఖండ నివాసుల కోరికలు యావత్తూ తీరుస్తారు. వివిధ ప్రతిమలలో ఉంటారు. మనుషుల చేత పూజనీయులవుతారు. లోకల్లో ఆ శక్తుల కీర్తితో పాటు నీ కీర్తి కూడా వ్యాపిస్తుంది. 7 దీవుల్లోనూ ఆ శక్తులు ప్రఖ్యాతి వహిస్తారు. తమ కోరికలు సిద్ధించడం కోసం లోకులు ఆ శక్తుల్ని నిన్ను పూజిస్తారు. రకరకాల ఉపహారాలు అర్పించి అర్చిస్తారు. వైదిక మంత్రాలతో నివేదిస్తారు. నీ నామం జపిస్తారు. భూలోకంలోనే కాదు, స్వర్గలోకంలో కూడా నీ మహిమగానం చేస్తారు. దాంతో నీ యశస్సు మరింత అధికమవుతుంది. అలా ఆకాశవాణి వరమిచ్చి మౌనం వహించింది. అంతా విన్నాడు విష్ణుమూర్తి. ఎంతో సంతోషించాడు. ఏ లోపము లేకుండా దేవీయజ్ఞం పూర్తి చేశాడు. దేవతలను, మానసపుత్రులను, మునీశ్వరులను సాగనంపాడు. అనంతరం తన పరివారంతో కలిసి వైకుంఠానికి వేయించేశాడు. దేవతలు, మునులు దేవీయజ్ఞం ప్రశంసిస్తూ తమ తమ భవనాలకు, ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. ఆకాశవాణి విని వారందరూ శక్తి అంటే పరమభక్తి కుదుర్చుకున్నారు. భక్తిపూర్వకంగా భగవతిని పూజించడం మొదలుపెట్టారు. అవును, ఆ పరాశక్తిని ఆరాధిస్తే అన్ని కోరికలు అవలీలగా సిద్ధిస్తాయి. శ్రీదేవి భాగవతం 3వ స్కందంలో ఇది 13వ అధ్యాయం. 14వ అధ్యాయం సుదర్శన మహారాజు కథ. ఈ సుదర్శన మహారాజు కథ 14వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు 14వ అధ్యాయం సుదర్శన మహారాజు కథ. మునీంద్ర, జనమేజయుడు అడిగాడు, విష్ణుమూర్తి చేసిన దేవీ యజ్ఞం వివరంగా విన్నాను. నీ అనుగ్రహంతో నేనున్నో ఆ యజ్ఞాన్ని చేస్తాను, పవిత్రునవుతాను. ఆ దేవి దివ్య చరిత్ర, మహిమ కూడా వినాలని ఉంది నాకు, సెలవియ్యి. జనమేజయుడు అలా అడగడంతోనే వ్యాసముని ఇలా అందుకున్నాడు. నాయన, అడగవలసిన విషయమే అడిగావు. దేవీ చరిత్ర ఉత్తమమైనది, వినిపిస్తాను విను. దీంతో ఇతిహాసము, పురాణ కథ కూడా వివరిస్తాను. పూర్వం సూర్యవంశంలో ధ్రువసంధి అని ఒక మహారాజు ఉండేవాడు. ఉష్పుడి కుమారుడతడు. ప్రతాపవంతుడై కోసల దేశం ఏలుతూ ఉండేవాడు. ధ్రువసంధి ధర్మాత్ముడు, సత్యవంతుడు, వర్ణాశ్రమ రక్షణ తత్పరుడు, వ్రతశీలుడు. అయోధ్య రాజధానిగా చేసుకుని అష్టైశ్వర్యాలతో తొలదూగుతూ ఉండేవాడు. అతడి రాజ్యంలో బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తమ తమ వృత్తి ధర్మాలు తప్పకుండా సుఖంగా జీవిస్తూ ఉండేవారు. దొంగలు, కొండెకాళ్ళు, ధూర్తులు, కృతజ్ఞులు, మూర్ఖులు మచ్చుకైనా కనపడేవారు కారు. ధ్రువసంధికి 2 రాణులుండేవారు. ఇద్దరే అపురూపమైన అందకత్తెలు, అందానికి తగిన గుణవంతులు. వారిద్దరితోనూ రాజాంతఃపురంలోనూ, ఉపవనాల్లోనూ, క్రీడా పర్వతాల్లోనూ పతి. ఇలా ఉండగా కొంతకాలానికి మంచి శుభనగ్నంలో మనోరమ ఒక కుమారుణ్ణి కంది. అతడి పేరు సుదర్శనుడు. ఉత్తమ రాజు లక్షణాలన్నీ పునికి తెచ్చుకొని పుట్టాడతను. మనోరమ ప్రసవించిన నెలనాడు లీలావతి కూడా సుముహూర్తంలో కుమారుణ్ణి కంది. అతడి పేరు శత్రుజిత్తు. కుమారులిద్దరికీ యథావిధిగా జాతక కర్మను జరిపించాడు ధ్రువసంధి మహారాజు.
బ్రాహ్మలకి పుష్కలంగా దానాలు చేశాడు. కుమారులిద్దరినీ పక్షపాతం లేకుండా ప్రేమించేవాడతడు. యథాసమయంలో ఇద్దరికీ చూడకర్మ జరిగించాడు. తన వైభవానికి తగ్గట్టుగా అన్ని సంస్కారాలు ఔరా అన్నట్లు సాగించాడు. సుదర్శనుడు, శత్రుజిత్తు, వీరిద్దరిలో శత్రుజిత్తు అందంగా ఉండేవాడు. అతడి మాటలు ఎంతో ముద్దుగా ఉండేవి. అందుకని అతడంటే క్రమంగా ధ్రువసంధి మహారాజు, మంత్రులు, ప్రజలు అతన్ని అధికంగా ప్రేమించడం ప్రారంభించారు. సుదర్శనుడి కంటే శత్రుజిత్తు మీదే భాగ్యలక్ష్మి ఒరుగుతూ వచ్చింది. కొన్నాళ్ళు గడిచాయి. ధ్రువసంధి ఓ నాడు వేటకని అడవికి వెళ్ళాడు. అసలు వేటంటే చెవు కోసుకుంటాడతడు. అడవిలో లేళ్ళు, నల్లచారుల దుప్పులు, గారపోతులు, అడవి పందులు, ఎనుపోతులు, శరభ మృగాలు, ఖడ్గమృగాలు ఎన్నో వేటాడాడు. అతడి వేట తమకంలో ఉన్నాడు. ఇంతలో జీబు పొదల్లోంచి భయంకరమైన సింహం బయటకు వచ్చింది. అప్పటికే ఒక బాణం తగిలింది దానికి. అందుకని ఎదుట ధ్రువసంధిని చూసి మేఘం ఉరిమినట్లు గర్జించిందది. తోక మీదకెత్తింది, జూలు దులుపుకుంది. ప్రళయంలా అతడి మీదకి ఉరికింది. చప్పున కత్తి, డాలు పట్టుకుని రెండో సింహంలా నిలబెట్టాడు ధ్రువసంధి. అతడితో ఉన్న వేటగాళ్ళందరూ సింహం మీద బాణవర్షం కురిపించారు. ఇవన్నీ లక్ష్యపెట్టలేదు సింహం. మెరుపులా రాజు మీద పడింది. బలం కొద్దీ అతన్ని కొట్టింది. వేటగాళ్ళ ఆహాకారాలు చేశారు. మీద పడిన సింహాన్ని తన కత్తితో గట్టిగా కొట్టాడు ధ్రువసంధి. అయితే అప్పటికే ఆగకుండా మీద పడిన సింహం తన గోళ్లతో అతన్ని చీల్చేసింది. కింద పడి పోయాడతడు. ఉత్తర క్షణంలో ప్రాణాలు వదిలేశాడు. మిగిలిన వేటగాళ్ళందరూ రోషంతో సింహం మీద విరుచుకుపడ్డారు. బాణాలతో ముంచెత్తారు. దాంతో సింహం కూడా చచ్చిపోయింది. సైనికులు వచ్చి మంత్రులతో ఈ దుర్వార్త చెప్పారు. మంత్రులు అతడికి అడవికి వెళ్ళి ధ్రువసంధి మహారాజు అంత్యక్రియలు యథావిధంగా పూర్తి చేయించారు. కుల పురోహితుడు వశిష్ఠముని అంత్యక్రియలన్నీ శాస్త్రోక్తంగా నిర్వహించాడు. అనంతరం మంత్రులు, పురోహితుడు, వశిష్ఠముని, ప్రజలు ఆలోచించారు. ధ్రువసంధి పెద్ద కుమారుడు, సుదర్శనుడు పెద్దరాణి కుమారుడు. శత్రుజిత్తు కంటే ఒక నెల పెద్ద, శాంత స్వభావుడు. రాజు లక్షణాలన్నీ అతడిలో పూర్తిగా ఉన్నాయి. పైగా ధర్మబుద్ధి గల బాలుడు. అందుకని మంత్రులందరూ, వశిష్ఠ పురోహితుడు కూడా అతన్ని కోసల రాజ్యానికి రాజుగా అభిషేకించడం కోసం తీర్మానించారు. రాజు వీరసేనుడు, చిన్నరాణి తండ్రి ఉజ్జయిని మహారాజు యధాజిత్తు తమ సేనలతో అయోధ్య వచ్చారు. అతని మనవడు సుదర్శనుడు రాజు కావాలని వీరసేనుడును, కాదు తన మనవడు రాజు కావాలని యధాజిత్తు పట్టుదలతో వచ్చారు. వస్తూనే వారు అయోధ్య మంత్రుల్ని, ప్రజల్ని పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. నిండు సభలో వీరసేనుడు ఇలా అన్నాడు: ప్రజలారా, పెద్దరాణి కుమారుడు రాజు కావడం అనాది నుంచి వస్తూ ఉన్న పద్ధతి. కనిష్ఠుడు రాజు కావడం అన్నది ఎక్కడా లేదు. కనుక సుదర్శనుడికి పట్టం కట్టాలి. అది సరికాదు అంటూ లేచాడు యధాజిత్తు. కేవలం వయస్సులో పెద్ద అయినంత మాత్రాన రాజు కాలేడు. గుణంలో నా మనవడు శత్రుజిత్తు పెద్ద కనుక గుణజ్యేష్ఠుడై రాజు కావాలని అన్నాడు. వాదం పెరిగింది. రాను రాను అది మరింత ముదిరింది. ఈ వివాదం పరిష్కరించగలవారెవ్వరూ లేకపోయారు. యధాజిత్తు మంత్రులతో ఇలా అన్నాడు: చూడండి, నిజానికి మీరు స్వార్థపరులు కనుకనే సుదర్శనుని రాజు చేసి రాజధనం అపహరించాలనుకుంటున్నారు. శత్రుజిత్తు బలశాలి, అతన్నే రాజు చెయ్యాలి. కానీ మీరు అలా చెయ్యడానికి ఉద్దేశించడం లేదు. ఈ మోసం మీ మొహాలే చెబుతున్నాయి. అయితే ఇదిగో ఘంటాపదంగా చెబుతున్నాను. నేను బతికి ఉండగా నా మనవణ్ణి కాదని సుదర్శన్ని ఎలా రాజు చేస్తారో చూస్తాను. నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా కత్తి దెబ్బకి భూగోళం చెక్కలైపోతుంది. మీరో లెక్క ఏమిటి నాకు? యధాజిత్తు వీరాలాపాలు విని ఇలా పురిమాడు వీరసేనుడు: వదలకు, నీ మనవడు గుణవంతుడంటున్నావు. కుమారులిద్దరూ బాలకులే. బాలకుల గుణంలో హెచ్చుతగ్గులు ఏర్పరచలేం. పెద్దవాడు రాజు కాకుండా చిన్నవాడు కావాలన్న నీతి నీ దగ్గరే విన్నాం. అది అసంభవం. ఆ ఇద్దరు రాజుల వాదోపవాదనలు విని ప్రజల్లో అలజడి బయలుదేరింది. ఉభయపక్షాలు, సామంతరాజులు తమ సేనలతో యుద్ధానికి కాలు దువ్వుతూ నిలబడ్డారు. ఈ స్థితిలో ధ్రువసంధి మరణం విని శృంగభేరపురం నిషాదులు రాజు కోసం దోచుకుపోవాలని
రాజు కో రాజ రాజు కోసం దోచుకుపోవాలని పట్నం మీదకు విరుచుకుపడ్డారు. రాజ్యం కోసం రాజకుమారులు కలహిస్తున్న వార్త దేశ దేశాంతరాలా వ్యాపించింది. ఎక్కడ లేని దొంగలు దోపుడుకాళ్ళు కూడా అయోధ్యలో వచ్చి పడ్డారు. తమ వివాదం తీరే మార్గం మరొకటి లేక వీరసేనుడు యథాజిత్తు యుద్ధానికే సిద్ధపడ్డారు. శ్రీదేవి భాగవతం 3వ స్కందంలో ఇది 14వ అధ్యాయం. 15వ అధ్యాయం ఇది కూడా సుదర్శన మహారాజు కథ. వ్యాసముని ఇలా చెప్పుకుపోయాడు. యుద్ధం నిశ్చయమైంది. ఉభయపక్షాలు ఆయుధాలతో సిద్ధపడ్డారు. ఉభయంలోనూ క్రోధం లోభం తాండవిస్తున్నాయి. హోరాహోరీ యుద్ధం ఆరంభమైంది. యథాజిత్తు ధనుర్బాణాలతో రణరంగంలో ఉరికాడు. వీరసేనుడు కూడా క్షత్రియ ధర్మం పాలించి తన సేన మధ్య అవతరించాడు. తన మనవడికి రాజ్యం కావాలన్న దృఢ సంకల్పంతో విల్లు అమ్ములు ధరించి వచ్చాడతడు. అంత సేనలోనూ దేవేంద్రుడిలా అనిపించాడతడు. యథాజిత్తు యుద్ధరంగంలో అవుపడడంతోనే వీరసేనుడు బాణం మీద బాణం సంధించాడు. కొండ మీద జడివానలాగా బాణవర్షం కురిపించాడు. యథాజిత్తు రవంత చలించలేదు. తన మీద వచ్చి పడుతున్న వాడి బాణాలన్నిటినీ తన గట్టి గట్టి బాణాలతో మెట్టి పారేశాడు. అంతేకాదు, వడివడిగా వాడి బాణాలు తీసి వీరసేనుడి మీద ప్రయోగించాడు. మహారాజులిద్దరూ ఇలా తడబడడంతో ఏనుగులతో ఏనుగులు, గుర్రాలతో గుర్రాలు 2 సేనల్లోనూ కలబడ్డాయి. ఆకాశం మీద దేవతలు వచ్చి ఆ యుద్ధం చూడడం మొదలుపెట్టారు. మునులు ప్రజలు దూరంగా నిలబడి కళ్ళప్పగించారు. తెగిపడిన శవాలు పీక్కు తినడం కోసం కాకులు గద్దలు ఎగిరి వచ్చాయి. క్షణాల మీద ఏనుగులు పీనుగులు అయ్యాయి. గుర్రాలు కూలిపడ్డాయి. సైనికులు కుప్పలుగా పడ్డారు. రక్తం వరద కట్టింది. రణరంగం వైతరణి నదిలా భయంకరంగా అవుపడింది. వరద పడితో నదిలో విరక్తం, నదిలో సైనికుల తలకాయలు తెగిపడుతూ వచ్చాయి. యమునలో ఈతలాడుతున్న యువకులు సొరకాయలు నీటిలో వేస్తే ఎలా అవుపడుతుంది, అదుగో అలా అవుపడ్డాయని. రథాల మించి కూలిపడ్డ యోధుల శరీరాలు పీక్కు తినడం కోసం శవాల చుట్టూ ఎగిరే రాంబందులు ఎగిరిపోయిన ప్రాణాలు తిరిగి శరీరాల్లో ప్రవేశించడానికి తిరుగుతున్నట్లనిపించాయి. రణరంగంలో శరీరం వదిలిన ఒక వీరుడు స్వర్గ విమానమెక్కి తన ఒడిలో కూర్చున్న దేవకన్యతో ఇలా అన్నాడు: ప్రేసి, ఏనుగు తొండల్లా ఉన్నాయి నీ తొడలు. చూడు యుద్ధభూములో పడున్న నా శరీరం ఎంత అందంగా ఉందో చూడు. మరొక వీరుడు దేహం వదులుతుండటంతోనే ఆకాశం మీద విమానం ఎక్కి ఒక అప్సరసతో కూర్చున్నాడు. ఇంతలో అతడి భార్య సాగమనం చేసి వచ్చి విమానంలో అతన్ని కలుసుకుని గాఢంగా కౌగిలించుకుంది. ఒకచోట ఇద్దరు వీరులు ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. ఒకచోట ఇద్దరు స్వర్గం చేరుకున్నారు. ఇద్దరికీ ఒకే అప్సరస లభించింది. ఆమె కోసం అక్కడ కూడా ఆ ఇద్దరు ఆయుధాలు పట్టుకు పోరాడారు. ఒక యువక వీరుడు మడమ తిప్పకుండా పోరాడి ప్రాణం వదిలిపెట్టాడు. సరాసరి స్వర్గం చేరుకున్నాడు. అపురూపమైన అందకత్తెను ఒక అప్సర. శత్రువుల భయంతో ఆమె గడగడ వణికిపోయింది. రాజ్యకాంక్షతో యథాజిత్తు నా కుమారుణ్ణి చంపేస్తాడంటూ హడలిపోయింది. ఏం దారి, ఎటుపోను, తలచెడ్డాను. తండ్రి కళ్ళు మూశాడు. కొడుకు పసికందు. లోభం ఎవరినైనా రాక్షసుల్ని చేస్తుంది. లోభి యథాజిత్తు ఎంతకైనా తెగిస్తాడు. లోభం పట్టిన మనిషి తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని, గురువుల్ని, బంధువుల్ని చంపుతాడు. లోభం కంటే పాపిష్టిది మరేదీ లేదు. నిజం, ఇందులో రవ్వంత సందేహం లేదు. లోభం వల్ల తినరానిది తింటాడు మనిషి. పోరాని ఆడదానితో పోతాడు. ధర్మం మరిచిపోతాడు. ఈ పట్నంలో నాకు సహాయం చేయగల బలవంతుడు కూడా ఎవడూ లేడు కదా. మరి నా బాలుణ్ణి ఎలా రక్షించుకునేది? యథాజిత్తు నాకన్నా కుమారుణ్ణి చంపేస్తే ఏం చేసేది నేను? ఏం చెయ్యను? నా కన్న కుమారుణ్ణి చంపేస్తే ఏం చేసేది నేను? ఏం చెయ్యగలను? లోకంలో నన్ను రక్షించేవారు లేరు. ఏది దిక్కు నాకు? సవతి ఎప్పుడూ పగపట్టే ఉంటుంది కనుక లీలావతి నా కుమారుణ్ణి కంట్లో నలుసులాగా చూస్తుంది. యథాజిత్తు రణస్థలం నుంచి పట్నం వచ్చాడా? పారిపోనన్నా పారిపోలేను. వచ్చి రావడంతో నన్ను, నా కొడుకుని ఖైదులో పడేస్తాడు. సవతి తల్లి కడుపులో దూరి ఆమె కడుపులోని సంతానం 7 ముక్కలుగా నరికేశాడట పూర్వం దేవేంద్రుడు. అప్పటి గర్భస్థ పిండం చావకపోతే 7 ముక్కల్ని 7 ముక్కలుగా కోశాడట. అలా వజ్రాయుధంతో 49 ముక్కలుగా నరికేశాడు.
అవే దేవలోకంలో 49 గాలులయ్యాయి. మా సూర్యవంశంలోనే ఒక రాణి సవతి కడుపులోని శిశువుని చంపడం కోసం విషం పెట్టిందట. అందుకనే ఆ బిడ్డ పేరు సగరుడయిందట. దశరథ మహారాజు భార్య కైకమ్మ సవతి కుమారుణ్ణి మునివేషంలో అడవులకు పంపించింది. ఆ దుఃఖంలో పాపం మహారాజు ప్రాణాలనే వదిలేశాడు. నా కొడుకుని రాజు చెయ్యదలచిన మంత్రులు ఇప్పుడు యథాజిత్తు పిడికిల్లో చిక్కుకుపోయారు. నా అన్నదమ్ములైనా ఎవరూ లేరు. ఉంటే వాళ్ళైనా ఈ ఆపదలో నన్ను ఆదుకునేవాళ్ళు. నా దురదృష్టం ఎలా ఉంది. మిన్ను విరిగి మీద పడింది. ఏం దారి? ప్రయత్నం మనిషి కర్తవ్యం. మనం ప్రయత్నిస్తే అదృష్టం కలిసి వస్తే ఫలం లభిస్తుంది. చేతుల నలుపుకొట్టు కూర్చుంటే ఏదీ సిద్ధించదు. నా బిడ్డని రక్షించుకోవాలి. ఉపాయం వెతకాలి. ఇలా ఆలోచించి చప్పున మంత్రి విదళుణ్ణి తలుచుకుంది. రహస్యంగా అతన్ని రప్పించింది. విదళుడు మంత్రాంగం తెలిసినవాడు, బుద్ధిమంతుడు, కార్య నిపుణుడు, స్వాభిమాని. అతడి చేతిలో కుమారుణ్ణి పెట్టి జాలిగా ఏడ్చింది మనోరమ. మంత్రి, మహారాజు యుద్ధంలో మరణించాడు. నా బిడ్డ అన్యము పుణ్యము ఎరిగిని పసికువన యథాజిత్తు బలవంతుడు. ఈ స్థితిలో ఏం దారి నాకు? నేనేం చెయ్యాలో నువ్వే చెప్పాలంది ధీనంగా. అమ్మా, అంతా విని అన్నాడు విదల్లుడు. ఇక్కడ నువ్వు ఉండడం మంచిది కాదు. నాతో రా. అడవిలోకి పారిపోదాం మనం. అక్కడి నుంచి కాశీ వెళ్ళిపోదాం. అక్కడ నా మేనమామ సుబాహుడు ఉన్నాడు. అతడు బలవంతుడు, ధనవంతుడు. తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. యథాజిత్తు కోసం ఎదురు వెళ్ళి తోడు తెస్తాం అని మిషపెట్టి మనం పట్నం దాటిపోదాం. ఇదే మంచి ఉపాయమని తడుతోంది నాకు. రథం మీద బయలుదేరిపోదాం. విదల్లుడి ఉపాయం ప్రకారం మనోరమ సవతి లీలావతి దగ్గరికి వెళ్ళింది. చెల్లి, కాలం చేసిన తండ్రిని కడసారి చూసి వస్తానంది. ఆమె అనుమతి తీసుకుంది. తన కుమారుణ్ణి, విదులుని, ఒక ముఖ్య పరిచారికని వెంట తీసుకుని రథమెక్కి బయలుదేరింది. పట్నం దాటి తిన్నగా రణభూమికి వెళ్ళింది. దిక్కుమాలని ధీనురాలా ఉంది ఆమె. భయంతో బిక్కు పోయిందానిలాగా ఉంది. మూర్తి బివించిన శోకదేవతలాగా ఉంది. రణరంగంలో యథాదిత్తును కలుసుకుందామె. తన తండ్రి అంత్యక్రియలు, సంస్కారం జరిపించింది. భయపడుతూనే అక్కడి నుంచి మళ్ళింది. 2 దినాలు ప్రయాణం చేసి గంగా ఒడ్డు చేరింది. అక్కడ నిషాదులు ఆమెని కొల్లగొట్టారు. ఆమె దగ్గర ధనమంతా దోచుకున్నారు. రథం కూడా లాక్కుపోయారు. కట్టుబట్టలతో ఆమె కొడుకునెత్తుకుని పరిచారక సహాయంతో నడిచి గంగ దగ్గరికి వెళ్ళింది. చిన్న పడవలో కూర్చుని గంగ దాటింది. తిన్నగా త్రికూట పర్వతం చేరుకుంది. అక్కడ భరద్వాజాశ్రమానికి వెళ్ళింది. అక్కడ తాపస్సుల్ని చూశాక ఆమె ప్రాణం కుదుట పడింది. భరద్వాజముని మనోరమని చూశాడు. ఎవరమ్మా నువ్వు? ఎవరి భార్యవి? ఇంత కష్టపడి ఇక్కడ ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? ఏదో దేవతవు కావు గదా. మనిషివే నా తల్లి. పసికోనని పట్టుకుని అడవులంబడ వచ్చావు. దేనికని? రాజ్యం పోయిన రాణిలాగా ఉన్నావు నువ్వు. నిజం చెప్పు, ఎవ్వరు నువ్వు అని అడిగాడు. ముని అడిగిన ప్రశ్న దేనికి జవాబు చెప్పలేకపోయింది మనోరమ. దుఃఖంలో ఉక్కిరిబిక్కిరై ఏడ్చిందా. జవాబు చెప్పమని సాధారణంగా మంత్రి విదల్లుని చూసింది. మునీంద్ర, భరద్వాజమునితో విదల్లుడు విన్నవించాడు. అయోధ్య మహారాజు ధ్రువసంధి రాణి ఈమె మనోరమ. ధ్రువసంధి మహారాజును అడవిలో సింహం చంపేసింది. ఈ బాలుడు సుదర్శనుడు, మహారాజు కుమారుడు. ఇతడి తాత ఇతడికి రాజ్యసింహాసనం మీద నిలపడం కోసం యుద్ధం చేసి యుద్ధంలో మరణించాడు. ఈమె సవతి తండ్రి యథాజిత్తు తన మనవడి కోసం మహారాజుని చంపేశాడు. యథాజిత్తుకి భయపడి ఈమె కీకారణ్యంలో పడి పారి వచ్చింది. దిక్కులేని ఈ మహారాణి తన పసికందుతో కూడా నీ శరణుజొచ్చింది. ఈమెను రక్షించు. శరణన్న దీనుల్ని కాపాడడం యజ్ఞం చేసినంత పుణ్యం. భయంతో ఉన్నవారిని రక్షించడం మరింత పుణ్యం. అమ్మా, అంతా విని మనోరమతో అన్నాడు భారద్వాజుడు. భయపడకు, ఇక్కడ సుఖంగా ఉండు. నీ కుమారుణ్ణి ప్రయోజకుడిని చెయ్యి. ఇక్కడ నీకే భయమూ ఉండదు. శత్రువు నిన్నేమీ చేయలేడు. నీ కొడుకు రాజవుతాడు. నీకు ఏ కష్టము ఏ దుఃఖము ఉండవు. మనోరమ ప్రాణం కుదుటపడింది. భారద్వాజముని చూపిన కుటీరంలో నుండి విదల్నుడితోనూ పరిచారకతోనూ కలిసి నివసించింది. కుమారుణ్ణి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది. శ్రీదేవి భాగవతం 3వ స్కందంలో ఇది 15వ అధ్యాయం.